శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉలగంటి హనుమశర్మను. మరి ఈ యొక్క జూన్ నెలలో కుంభరాశి వారికి మరియు గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో కూడా చాలా బాగుందనే చెప్పాలి. గత 2 నెలల నుంచి పడుతున్న కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఈ నెలలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తవుతాయి. వారి యొక్క పరిచయాల వల్ల కూడా లాభం అనేది అయితే చేకూరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా రావాల్సినటువంటి మీకు ఏదైనా మొండి బాకీలు ఉంటే అటువంటి బాకీలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఏవైనా కోర్టు వ్యవహారాలు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క జూన్ నెలలో ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ నెలలో నూతన వాహనాలు కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిత్రుల వల్ల కొన్ని పనులు అయితే మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. అదేవిధంగా బంధువర్గం వారితో మరి విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క తీర్థయాత్ర సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఈ నెలలో మీ యొక్క వ్యాపారం అంతా కూడా లాభదాయకంగానే నడుస్తుంది. ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి ఈ యొక్క వ్యాపారస్తులకి. ఇక ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి కొన్ని పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. ఆ యొక్క పూర్తి అయిపోయిన తర్వాత వారి మందన పొందడం ద్వారా గతంలో ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ, ఏదైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని ఉంటే తప్పగా మళ్ళీ వారితో ఒకసారి చర్చిస్తే ఈ నెలలో మీకు ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ లేదా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క జూన్ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క మరి కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క జూన్ నెలంతా కూడా అనుకూలంగా ఉందనే చెప్పాలి. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మరి జాబుల కొరకై అప్లై చేసుకొని పరీక్షలు వస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా రావాల్సిన కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెలలో వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా మితంగానే పెడతారు. మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ నెల. ఈ నెలలో మరి వీరికి అనుకూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 20వ తారీఖు, 22వ తారీఖు, 26వ తారీఖు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 8వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు మరియు 29వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి. ఇక ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.